ప్రోగ్రెస్ అయ్యారు. ఎంత ప్రోగ్రెస్ అయ్యారు మనందరికి తెలుసు. సో హౌ కెన్ వి గో ఫర్దర్ అంటే ఇదే ఫౌండేషన్. ఇక్కడ ఏమంటాడంటే బ్యూటిఫుల్గా పాల్ ఏం చెప్పాడంటే, పాపానికి ఆల్రెడీ నువ్వు చనిపోయావు, యూఆర్ ఫ్రీడ్ ఫ్రమ్ సిన్. ఇందుకు ఏం చెప్తాడంటే ఇంకా బ్యూటిఫుల్ ఏం రాశాడంటే, యువర్ ఓల్డ్ మ్యాన్, నీ పాత శరీరము, యువర్ క్రూసిఫైడ్ ఇట్ విత్ క్రాస్. ఏసయ్య సిలువలోనే నువ్వు యూ హ్యావ్ క్రూసిఫైడ్ హిమ్. ఇందుకు ఏసైతో చెప్తున్నాడంటే, పాపాన్ని ఎవరు జయించాడు? మరణాన్ని ఎవరు జయించాడు? ఏసయ్య. సో అన్లెస్ యు ఆర్ బ్యాప్టైజ్డ్ unto Jesus, that is a new life, because he has overcome death and sin. So unless you are dead to sin by baptism unto death with Jesus Christ, అలానే చనిపోయి అట్టే ఉండిపోయాడు ఏసయ్య? లేదు, లేసాడు. By the glory of God he has been resurrected. అలానే your life is also being raised up, so you are no longer a slave to sin అంటారు. You are freed from sin. You are free అంటే ఎంత బాగుంటుంది అందరికి వినడానికి. సో ఇది ఒక్కటి పట్టుకొని ఆ 12 apostles వరల్డ్ అంతా మార్చేశారు. దే నెవర్ లుక్ బ్యాక్. ఆ ఓల్డ్ లైఫ్, ఓల్డ్ బాడీ చనిపోయింది, వాళ్ళకి అది కింద పడిపోయింది అంతే. క్రైస్ట్తో బ్యాప్టిజంతో లేచినప్పుడు దే ఆర్ నో లాంగర్ ఎ స్లేవ్ టు సిన్, దే వాక్డ్ ఇన్ ద న్యూనెస్ ఆఫ్ లైఫ్. ఒక ఫౌండేషన్ ఇది, దే కెప్ట్ బిల్డింగ్ దేర్ స్టేజ్. సో అందుకని ఇంకో దగ్గర పాల్ ఏం రాస్తాడంటే, ఈ సర్కిల్ బ్రేక్ చేసుకోకుండా మనం పాపం చేసి మళ్ళీ క్షమాపణ అడిగి ఇట్టే రిపెంట్ అవ్వకుండా ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటే ఏమంటాడంటే, యు ఆర్ క్రూసిఫైయింగ్ జీసస్ అగైన్ ఫ్రెష్, బ్రింగింగ్ హిమ్ టు ఓపెన్ షేమ్. సో దాన్ని తెలుగులో మరి ఎట్లా చెప్పాలో తెలియట్లేదు నాకు. సో ఏసైని మళ్ళీ నువ్వు సిలువేస్తున్నావు అని చెప్తాడు. సో ఇక్కడ నువ్వు స్ట్రక్ అయిపోయి ఉంటావు, ప్రోగ్రెస్ కనిపిస్తుంది మన లైఫ్లో. సో వన్స్ యూ రియలైజ్ దట్ యు ఆర్ డెడ్ టు సిన్, బోర్న్ అగైన్, ఏసైతో పాటు నువ్వు కూడా చనిపోయి లేసావు. సో నౌ హి హస్ గివెన్ యూ హిస్ పవర్, హిస్ గ్లోరీ, హిస్ స్పిరిట్. సో నౌ యూ వాక్, గో ఇన్ ద వరల్డ్. సో దట్ ఈస్ హౌ యూ సీ ప్రోగ్రెస్ ఇన్ అవర్ లైఫ్స్. సో ఇది ఫౌండేషన్. ఇది కానీ మనకి ఈ స్టేజ్ దాటకపోతే మనం ఇంకా అక్కడ ఏమంటాడు, ఒక దగ్గర రాస్తాడు పాల్, బేబీ స్టేజ్లోనే ఉంటారు మీరు, బేబీ స్టేజ్లోనే ఉంటారు ఇంకా లైఫ్ అంతా. ఎదగదల ఎట్ట కనిపిస్తుంది అంటే ఇదే. దీనికి చనిపోయామని నువ్వు రియలైజ్ అయితే, 2018 బ్యాప్టిజం తాత ఇచ్చినప్పుడే ఐఎమ్ డెడ్ టు సిన్, మై ఓల్డ్ బాడీ హెస్ బీన్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్, అండ్ చనిపోయాను నేను. జీవించినప్పుడు ఇంక నేను దానికి స్లేవ్ లేను, దానికి స్లేవ్గా ఉన్నాను అంటే ఐఎమ్ యాక్చువల్లీ పుట్టింగ్ హిమ్ టు షేమ్. ఏసైని షేమ్ చేస్తున్నట్టే నా లైఫ్తో. సో అది చేయడంలో దానికన్నా అసలు అన్బిలీవర్గా ఉండడమే మేలు, ఎందుకంటే యూ విల్ బీ కాల్డ్ ఎ లూక్ వామ్ క్రిస్టియన్. సో అందుకనే ప్రోగ్రెస్ అనేది అక్కడ ఆగిపోయింది మనకి. సో ఇది రియలైజ్ అవ్వు, నేను చనిపోయావని రియలైజ్ అవ్వు, ఇంక జీవించు. ఏసై ఉన్నాడు, ఏసై చనిపోలే, జీవించాడు. హీఈస్ అలైవ్ నౌ, టేక్ హిస్ కంట్రోల్ అండ్ గో. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ డిసైపుల్స్ పట్టుకొని దే వెంట్ ఆన్, అండ్ ది ఓన్లీ థింగ్ ఆర్ ప్రెసెంట్ ఆర్ లైఫ్ షుడ్ హ్యావ్ ప్రోగ్రెస్ ఇన్ అవర్ లైఫ్స్. సో ఇది నాకు అర్థమైంది.